మహిమ కలుగును గాక. తల్లులు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా అల్లరి చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు కీర్తన గ్రంథంలోంచి మన సహోదరుడు చాలా చక్కని మాటలు పంచుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దావీదు దేవుని యందు ఎంతటి ఆసక్తి కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాడు. నేను అనుకుంటూ ఉన్నాను, ఈరోజు ఇది దేవుని సంకల్పమే. నిజమే, ఆ కీర్తన ప్రభా నువ్వు ఇది పంచుకో అని చెప్పి నేను చెప్పాను, కానీ పర్టికులర్గా ఆ మాటలు పంచుకుంటాడు అని చెప్పి నేను అనుకోలే. కానీ దేవుడు తన నోట పలికించాడు. నేను ఈరోజు సిద్ధపడి దేవా నీ ప్రజలకి నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు పంచుకోవాలని అనుకున్నప్పుడు ఈ రెండు కూడా చాలా చక్కగా కోయిన్సైడ్ అయ్యాయి. ఇది దేవుని యొక్క సంకల్పము అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంతేకాదు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింటే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ కార్యాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించే ముందు మనం ఒక మాట చదువుకుని ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ మాట ఒకటి మనం చదువుకుందాం. ఆ తర్వాత ఇందాక కీర్తన 14లో చూసిన ఆ 2, 3 వచనాలు కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దేవుని యొక్క లేఖనం మనకి ఏం చెప్తుందంటే, దేవుని యొక్క దేవోక్తి అంటే దేవుని యొక్క మాటలు సరైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం వలన, దేవుని యొక్క మాటలు సరైన రీతిలో తీసుకోకపోవడం వలన, వాటి గురించి అవగాహన లేకపోవడం వలన జనులు నశించెదరు, కట్టు లేక తిరుగుదురు అని చెప్పబడుతుంది. అంతేకాదు, దీని నిమిత్తమే కీర్తన గ్రంథము 14, 2, 3 ఇందాక మనం చూసాం. ఆ మాటలోని ఏమిటంటే దేవుడు వెతుకుతున్నాడు. ఎవరి గురించి వెతుకుతున్నాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. చూసారా దేవుని యొక్క ఉద్దేశం. వివేకము కలిగి అంటే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మన వివేకముతో మెలుగుతూ, సమస్తం కూడా దేవుని ద్వారా వచ్చింది, నేను దేవుని వాడను కాబట్టి నేను దేవునికి ఏ రీతిగా ప్రీతి పాత్రుడుగా, నా ద్వారా దేవుని నేను ఏ విధంగా సంతోషపరచగలను అని వివేకము కలిగి ఉండాలని చెప్పడుతూ, ఆ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశోధించుచున్నాను. నరులందరినీ కూడా ఆయన పరిశీలిస్తూనే ఉన్నాడు. దానికి ఆయనకు దొరికిన సమాధానం ఏంటంటే, వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ ఒక్కరూ లేరు. మేలు చేయవారు అంటే ఎవరికి మేలు? వారికి వారు మేలు చేసుకోవడం, కానీ దేవునికి మేలుకరముగా ఉన్న ఒక్కరు కూడా లేరు అని చెప్పి విషయాన్ని చెప్పబడుతుంది. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క హృదయ వేదన. ఏమంటున్నాను? దేవుని యొక్క హృదయ వేదన. వీరు నా జనులు, వీరు నా సొత్తు, వీరు నా చేతి నిర్మాణము అని దేవుడు నా ప్రజలు, నా పిల్లలు, నా సంతానము, నా సొత్తు అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఈ సొత్తైన ఈ నరులు వారు దేవుని యొక్క మాటని వినట్లేదే, దేవోక్తి లేకుండా వారు కట్టు లేక తిరుగుతున్నారే, అయ్యో దేవుని వెతుకువారు కలరా అని దేవునికే ఆశ్చర్యాన్ని, ఒక ప్రశ్నని వేసే ఆ యొక్క స్థితి వచ్చిందే అని దేవుడు తన యొక్క హృదయ వేదాన్ని ఆయన చెప్తున్నాడు. ఈ స్థితి రావడానికి కారణం ఏమిటి మనం ప్రశ్నించుకుంటే,
ఇందాకలా మన సహోదరుడు ప్రభా చెప్పినట్టు దావీదు ఆయన అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని ఆయన చూసుకొని దాంతో తృప్తి చెంది ఊరుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, అయ్యో నన్ను నిర్మించిన నా దేవుడు ఇన్ని సదుపాయాలు నాకు ఇచ్చి, ఇంత వైభవాన్ని నాకు ఇచ్చి, ఇంత ఘనతను నాకు ఇచ్చి, ఇంత సుఖ సంతోషాలు నాకు ఇచ్చి నన్ను ఆధిక్యతతో నిలబెట్టాడే, ఆయన పరిస్థితి ఏమిటి అని ఆలోచన కలిగి, అది వివేకం అంటే. ఆ వివేకాన్ని కలిగి, అయ్యో నా దేవునికి ఒక మందిరాన్ని నేను నిర్మించే వరకు కూడా నా కొనులకు నిద్ర రానియను, నేను రాజప్రసాదంలో సంతోషం ఉండడు కాదు, నన్ను చేసిన నా రాజు నాకంటే ఉన్నతమైన రాజప్రసాదంలో ఉండాలి అన్నది ఆయన యొక్క కోరిక. అంటే దేవుని గురించి చక్కని అవగాహన కలిగిన ఒక వ్యక్తిగా ఆ దావీదుని అక్కడ వాళ్ళు ప్రజెంట్ చేశారు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడు, ఈయన నా హృదయానుసారి. అంటే దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అన్నవి దావీదు హృదయంలో ఉన్నవి. అంటే దావీదు హృదయంలో దేవుని ఉద్దేశాలు ఆయన కనుగోగలిగాడు అన్న విషయాన్ని అక్కడ స్పష్టమవుతుంది. మన పరిస్థితి ఏమిటి, ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పబడుతుంది? వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరా అనే సందేహం ఎందుకు వచ్చింది? దేవోక్తి అంటే దేవుని నుంచి వచ్చిన ఆ సూక్తి లేదంటే ఆ మాటలు మనం గైకొనుకుపోవడానికి కారణం ఏంటి? గైకుంటే కట్టు కలిగి ఉంటాం, కట్టు అంటే నిబంధనలో మనం ఉంటాం. కానీ ఆ కట్టు లేక తిరుగుతున్నారంటే దేవుని యొక్క భయము లేని స్థితిలో, దేవుని యొక్క భయము లేని స్థితిలో వారు తిరుగుతున్నారు. కారణం ఏమిటి అంటే మనందరికీ కూడా ఒకే ఒక ఆలోచన, మన అవసరాలకే దేవుడు. విన్నారా? మన అందరి యొక్క దృక్పథం ఎలా ఉంది అంటే దేవుడు అనేవాడు మన అవసరతలు తీర్చాలి, దట్స్ ఇట్. మన గురించే, మన అవసరతలు తీర్చడం గురించే, మనం మొర్రపెట్టినప్పుడు పిలిచినప్పుడు ఆయన మనకు సమాధానం చెప్పి మన ఆదుకోవడానికి మాత్రమే దేవుడు అనే అవగాహనతో మనం ఉన్నాం. కానీ దేవుని యొక్క అవగాహన, దేవుని గురించి ఆ అవగాహన అది మాత్రం కాదు. అది ఎవరి అవగాహనో తెలుసా? కిందసారి నేను చెప్పాను, మనము దేవుడు చేసిన మనుషులు, మనము చెప్పండి, మనము దేవుడు చేసిన మనుషులు. మన అవగాహన వేరుగా ఉండాలి. మనుషులు చేసిన దేవుళ్ళు వాళ్ళ పక్షాన వారి అవగాహన వేరుగా ఉంటుంది. ఎందుకంటే వారు వారి చేత్తో వారి దేవుల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వారు వారి యొక్క కోరిక మేర, వారి యొక్క ఆలోచన మేర, వారి యొక్క అవసరం మేర ఆ దేవతల దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు, మొక్కుతూ ఉంటారు. ఆ మొక్కు తీరిన తర్వాత వారికి మొక్కుబళ్ళు తీరుస్తూ ఉంటారు. ఒకవేళ వారు కోరింది, వారు తలచిన ఆ యొక్క దేవత విగ్రహం కానీ దేవుడు కానీ నెరవేర్చకపోతే మాకు నచ్చలేదని మరొకరిని పెట్టుకుని ఆ యొక్క తత్వాన్ని కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు మనుషులు చేసిన దేవుళ్ళు, కానీ మనము దేవుడు చేసిన మనుషులు. దేవుడు చేసిన మనుషులు దేవుని గురించి చక్కని అవగాహనని కలిగి ఉండాలి. ఏమిటి అవగాహన అని మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు, దేవుడికి మనకి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అవగాహన మనకు కలుగుతుంది. దాని నిమిత్తము కొన్ని మాటలు నేను చెప్తాను. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం మనం చూసుకున్నప్పుడు అక్కడ దేవుడు చెప్తూ ఉన్నమాట, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమునందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. అంటే ఈ భూలోకంలో, జాగ్రత్త వినండి, భారతదేశంలో కాదు, భూలోకంలో ఉన్న నరులందరినీ, నరులు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలయికని, ఆ ఇద్దరు కలిపి అంటే మొత్తం జనాంగాన్ని దేవుడు ఆయన సౌరభ్యంలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? హల్లెలూయా చెప్పరా? నేను చెప్పండి, అంతే కదా. మీకు ప్రేరణ కలిగిన వెంటనే ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు, దేవుడు స్తుతించడానికి హల్లెలూయా చెప్పొచ్చు. దేవుడు
ఆయన మనల్ని సృజించాడు అనే విషయాన్ని మనకు చెప్పబడుతుంది. దేవుడు మనల్ని సృజించాడు అంటే ఆయన మనకి ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఆయన మనకి తన భక్తుల ద్వారా ఆయన చెబుతూ ఉన్నాడు. యేషయా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, చూడండి, తండ్రి మనకెంత గొప్ప ప్రేమను అనుగ్రహించున్నా కదా, మనము దేవుని పిల్లలమని పిలువబడుచున్నది. దేవుడు ఏమని మనకి అంటున్నాడు? మనము దేవుని పిల్లలము అంటే ఆయన మన తండ్రి. ఏమిటైనా? ఆయన మన తండ్రి, మనము ఆయన నిర్మించిన వారము. అంతేకాదు, ఇంకా మరొక మాట, అది చాలా స్పష్టంగా చాలా చక్కగా రాయబడుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే, మీరు ఏ ఒక్కరిని కూడా ఈ భూలోకంలో తండ్రి అని పిలవద్దు, పరలోకమందున్న ఆయన మాత్రమే తండ్రి. అంటే నిన్ను నన్ను నిర్మించిన ఆయన మనకి తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో ఈ భూలోకానికి తీసుకొచ్చే శారీరక తల్లిదండ్రులు మనకు ఉండొచ్చు, కానీ మనకి పరమ తండ్రి ఆయన. కాబట్టి ఆయన మనకి తండ్రి అనే అవగాహన మనకి కలిగి ఉండాలి. ఈ లోకంలో జన్మించిన వెంటనే తల్లి గర్భాన జన్మిస్తాం, తల్లి పిల్లని, పిల్ల తల్లిని గుర్తుపడతారు. ఓకే, ఎందుకంటే ఆ యొక్క రక్త సంబంధం వల్ల. కానీ తండ్రి ఎవరో తల్లి చెబితేనే ఆ తల్లి మాట మీద నమ్మి ఆయన నా తండ్రి అని మనం అంగీకరిస్తాం, అంతేగా. కానీ ఆయన నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినవాడు. ఆయన అంటున్నాడు, నేను నీ తండ్రిని. ఆయన మనకి తండ్రి ఉన్నాడు. ఒక విషయం, యేషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు ఇందాకలా తండ్రి ఉన్నాడు, ఇప్పుడు భర్త అయి ఉన్నాడు. అంటే నీ దేవుడు నీకు తండ్రి, అలాగే భర్త అంటే యజమానుడు. ఇక మూడోది, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం, దాసుడు తన యజమానులు చేయు పనుల్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని నేను దాసులుగా పిలవక నేను ఎలా పిలుస్తాను? స్నేహితులు అని పిలుస్తాను. అంటే దేవుడు మనకేమై ఉన్నాడు ఈ అవగాహన కలగడం కొరకు ఈ మాటలు చెప్పాను. దేవుడు మనకేమై ఉన్నాడు? ఆయన మనల్ని నిర్మించి ఉన్నాడు కాబట్టి ఆయన మనకి తండ్రి. ఆయన మనకి ఈ భూమి మీద జీవాన్ని ఇచ్చాడు, పరలోకంలో నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని అనుగ్రహించే తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన మీద రాజ్యత్వం ఏర్పరిచే కర్తృత్వం కలిగి ఉండే యజమానుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన భర్త అయి ఉన్నాడు. అంతేకాదు, మన యొక్క హృదయం ఆలోచనలు ఎరిగి అరమరికలు లేకుండా మనకి సహాయం చేస్తూ మన కొరకు ప్రాణం పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అందుకు ఆయన స్నేహితుడు. కాబట్టి దేవుడు అన్న మాట ఏంటంటే, ఆయన మనకి తండ్రి, ఆయన మనకి భర్త, ఆయన మనకి స్నేహితుడు. ఎందుకంటే ఆయన బాధ్యత గల తండ్రిగా, ఒకటి ఏంటి, బాధ్యత గల తండ్రిగా ఆయన మన బాధ్యతని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన బాధ్యత గల తండ్రిగా, భరించే భర్తగా, ప్రేమించే స్నేహితుడిగా ఆయన మనకున్నాడు. దేవుని గురించి ఈ అవగాహన మనకు లేకపోతే మనం ఏమవుతాం అంటే, దేవుడు మన అవసరాలకి మనం పిలిస్తే మనకి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయేవాడే అని అనుకుంటున్నాం. ఆ అవసరం తీరిపోయిన తర్వాత దేవుని పక్కన పెట్టి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఆ భక్తిని, ఆ భక్తి శక్తిని మనం పొందుకోలేటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. అందుకే అంటున్నాడు ఆయన, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఈ వివేకము మనకుందా? మనందరం అంటున్నామే మేము దేవుని పిల్లలము,
మనందరం ఉంటున్నామే మేము దేవుని సొత్తు, మనం అంటున్నామే మేము క్రైస్తవులమై, క్రీస్తు మమ్మల్ని కన్నాడు, నూతన జన్మనిచ్చాడు అని. కానీ నీ అవగాహన ఏమిటి ఆ దేవుని పక్షాన? ఆయన నీ తండ్రి, మర్చిపోతున్నావా? ఆయన నీ భర్త, మర్చిపోతున్నావా? ఆయన నీ స్నేహితుడు, మర్చిపోతున్నావా? ఎలా తండ్రి అండి? నిన్ను పెంచి పోషిస్తున్నవాడు, నీ బాధ్యతని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? భారం కలిగి ప్రయాసపడి భారం మోయు జల్లారా నా యొద్దకు రండి అన్నాడా లేదా? అంటే బాధ్యతతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. అలాగే ఆయన భర్త, నువ్వు ఏం చేసినా సరే నిన్ను భరిస్తూ సహిస్తూ నిన్ను ఆదరిస్తూ హక్కు చేర్చుకుంటూ ఆయన నువ్వు బలహీనుడు అని ఎరిగి మరి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, హక్కు చేర్చుకుంటున్నాడు, భరిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని భరిస్తున్నాడు. మనం ఎన్ని వేషాలు వేసినా సరే మనల్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. భరించేవాడు భర్త, ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. అంతేకాదు మన గురించి ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధమైనవాడు. నీ నా రక్షణ నిమిత్తం, పాప విమోచన నిమిత్తం పాపులమైన మన గురించి ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన స్నేహితుడు. ఏది దాచుకోకుండా ఆయన తన హృదయాన్ని మన ముందు కుమ్మరించి, నా ప్రియమైన బిడ్డ ఇది నా ఉద్దేశం అని మనకి చెప్పగలిగే స్నేహితుడు, మంచి స్నేహితుడు ఆయన అయ్యున్నాడు. కాబట్టి దేవుని గురించి నీ అవగాహన ఎలా ఉంది? ఈ అవగాహనే మనం లేకపోతే దేవుని మనం ప్రేమించలేం, దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉండలేం, దేవుని యొక్క మార్గంలో మనం నడవలేం. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకో, నిన్ను సృష్టించినవాడు నీకు తండ్రి, నిన్ను సృష్టించినవాడు నీకు భర్త, నిన్ను సృష్టించినవాడు నీ హృదయ ఆలోచన కలిగిన ప్రియ స్నేహితుడు. ఈ 3 విధాలుగా దేవుడు నీ మీద కృప చూపిస్తూ ఉన్నాడు. నేను ఆ మాట అంటాను, ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే నీలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ యోగ్యత లేదు, మనం ఎందుకు పనికిరాని వారివి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం 6, 8, 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే మనము బలహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా అనే మాటలు రాయబడుతూ ఉంటాయి. అంటే మనం పాపులము, 2 బలహీనము, 3 శత్రువులమి అయినప్పుడు కూడా ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, భరిస్తున్నాడు, బాధ్యతతో నడిపిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన స్నేహితుడు అయ్యాడు, భరిస్తున్నాడు కాబట్టి భర్త అయ్యాడు, బాధ్యత నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయన మనకి తండ్రి అయ్యాడు. ఇంకా విఫలంగా కావాలి అంటే ఆయన తండ్రి ఏం బాధ్యత అండి వహించాడు అని మీరు అడగవచ్చు. అంతా నేనే చూసుకుంటున్నాను, అంతా నేనే చేసుకుంటున్నాను, ఆయన ఏ బాధ్యత వహించాడు అని అడగొచ్చు. కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చూడండి. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదురైన మోకాళ్ళుని అది అంటే ఏ కుటుంబమును బట్టి ఆయన తండ్రి అని బట్టి కుటుంబం అని పిలుస్తుందో మనందరికీ కూడా ఆయన కుటుంబము అన్నారు. మనందరం కూడా ఏ కుటుంబము? మనం దైవిక కుటుంబం. మనందరం కూడా ఎవరు? దైవిక కుటుంబం. ఆ కుటుంబానికి తండ్రి ఆయన ఇక్కడ చెప్పగానే చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ తండ్రి మనం గ్రహించి ఆయన్ని తండ్రి అని పిలవడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో
గలతీయుల పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన మన హృదయంలో ఒక ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ ఏం చేస్తున్నది? నాయనా తండ్రి అబ్బా అని మొర్రపెట్టే ఆ ఆత్మను మనకి ఇచ్చి, అంటే నీవు గ్రహించుకునే ఆ శక్తి, నీవు గ్రహింపగలిగే ఆ ఆత్మని ఆయన ఇచ్చాడు. అంటే ఆయన్ని గుర్తుపట్టే మనము దైవిక కుటుంబీకులు. ఆ దైవిక కుటుంబంలో ఆయన మన యొక్క తండ్రి. ఆయన్ని గుర్తుపట్టి మనం ఆయన్ని నాయనా అబ్బా అని పిలిచేటట్టు ఆయన యొక్క ఆత్మని మనకి అనుగ్రహించాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన మనల్ని తండ్రి అని ఎందుకు పిలుస్తామంటే, ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. పిల్లల్ని ప్రేమించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నా కడుపును పుట్టిన వాళ్ళని నేను ప్రేమిస్తాను, కానీ నా పక్కవాడిని, మా ఇంటి పక్కవాడిని నేను ప్రేమించగలనా? ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసుకుంటే, మనము దత్తత చేయబడిన వారము, మనము దత్తపుత్రులము, తన సొంత పుత్రులం కాదు. అయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం చూడండి, అది 1:5, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు, మనం ఆయన సంతానం కాకపోయినప్పుడు కూడా ఆయన మనల్ని దత్తత తీసుకొని కుమారులుగా మనల్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా కూడా మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూసారా? ఆయన మన పిల్లలమని మనకి ఆయన ప్రేమిస్తున్నాడు, ఎట్టి ప్రేమని అనుగ్రహించాడు. అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమించావా లేదా అని చూడట్లే, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనం దత్తపుత్రులు అయినప్పటికి కూడా, మనం అన్యులమై దేవుని సంతానం కాకపోయినప్పటికి కూడా, మనం ఓలివి చెట్లు కాకపోయినప్పుడు కూడా, అన్య చెట్లు అయినప్పుడు కూడా మనల్ని అంటుకట్టి దత్తపుత్రులుగా చేసుకొని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమించింది ఆ ప్రేమ. అంతేకాదు ఆయన మనకి ఏం చేస్తాడంటే, నేను జస్ట్ టూకీగా వెళ్ళిపోతాను, టైం చాలదు కాబట్టి, ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అవునా? ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. ఎలా తెలుసండి? 103వ కీర్తన దావీదు చెప్తున్నాడు, 12వ వచనం చూడండి. 103వ కీర్తన 12వ వచనం, తూర్పుకు పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. మన అపరాధములను, మన అతిక్రమములను ఆయన దూరపరిచాడు, అంటే క్షమించేసి ఆయన తీసివేశాడు చెప్పబడుతుంది. ఆయన తండ్రి కాబట్టి ఆయన మన పాపాలని క్షమించాడు. మొదటిది ప్రేమించాడు, రెండోది ఆయన క్షమించాడు, మూడోది నేను శూన్యము, నా హృదయం అంతా కూడా నిరాశ నిస్పృహలతో శూన్యతో నిండిపోయి ఎందుకు పనికిరాని ఖాళీగా ఉన్నప్పుడు ఆయన తన ఆత్మనిచ్చి నన్ను నింపాడు అని చెప్పబడుతుంది. చూడండి, ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయంలో 18వ మాట, మీ అంతరంగ పురుషునియందు శక్తి కలిగి తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని వేరుపారి జ్ఞానమునకు మించిన
క్రీస్తు ప్రేమను నీ హృదయంలో పెట్టాడు. హల్లెలూయా. అంటే నీ ఖాళీ హృదయంలో దేవుడు ఆయన ప్రేమని పరిపూర్ణంగా నింపాడు. ఖాళీగా ఉన్న నా హృదయంలో ఆయన తన ఆత్మతో ప్రేమని నింపినవాడు ఆయన చెప్పబడుతున్నది. అంతేకాదు యోహాను సువార్త 6వ అధ్యాయము 35 వచనం ఒకసారి చూసుకున్నప్పుడు కూడా, యోహాను సువార్త 6వ అధ్యాయము 35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. మనకి కడుపులోనే కాదు, హృదయంలోనే కాదు, ప్రతి చోట ఖాళీ ఏర్పడినప్పుడు ఆ ఖాళీని ఆయన భర్తీ చేస్తున్నాడు. ఆకలి గురింటే నేనే జీవాహారమును అంటున్నాడు ఆయన. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా ఆయన వారు బ్రతుకున్న విషయాన్ని ఆయన చెప్పగానే చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా చెప్తూ ఉన్నాడు. అదే యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఆయన నేనిచ్చు ఈ నీరు త్రాగిన వారు మరలా వారు దాహము కొనరు. అంటే దాహము వేసినప్పుడు కూడా, తృష్ణ కలిగినప్పుడు కూడా ఆయన మనల్ని నానా దాహం తీరుస్తున్న దేవుడే అని చెప్పి మనకి చెప్పబడుతున్నది. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలు కదా. పాత నిబంధనలో ఏమైనా ఉందా అంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ మాట ఒకటి చూస్తే, ఏ దేవుడైనా ఉన్నాడా అంటే ఆయన నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయన యొక్క ప్రేమతో, జీవాహారముతో, ఆయన ఇచ్చే నీటితో, ఆయన తోడుతో, ఆయన తన సన్నిధితో ఆయన మనల్ని నింపుతూ ఉన్నాడు. అంటే నా తండ్రి చేయి పట్టుకొని పిల్లలు నడిస్తే ఎంత నిబ్బరంగా నడుస్తారు, ఎంత ధైర్యంగా నడుస్తారు. ఏ మాత్రమే భయపడతారా? ఏమాత్రం భయపడరు. తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నాడు, ఏమంటున్నాడే, ఏమైనా చూస్తే డాడీ ఇది కావాలి అంటే అలాగా అని చెప్పి తండ్రి ఇస్తాడేవిడ. సాధారణమైన లోకస్తులమైన తల్లిదండ్రులను మనమే మన పిల్లలకి ఇలా ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకపు తండ్రి ఆయన మనకి అనుగ్రహించడా? కాబట్టి ఆయన మన యొక్క శూన్య స్థితిలో, లేని స్థితిలో, అవసర స్థితిలో ఆయన మనకి సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి తండ్రి బాధ్యతని నెరవేరుస్తున్నవాడు. అంతే కదా, ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. అంతేకాదు మనకి సమకూరుస్తూ ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడు? కష్టపడి కుటుంబంలో కావలసిన సమస్త సదుపాయాలు కూడా అందిస్తాడు. అవునా కాదా? వాడే నిజమైన తండ్రి. ఇల్లు పట్టించుకోకుండా కష్టపడి తెచ్చింది తాగి తందనాలాడి ఇంట్లో ఎలా పోతే నాకే అనుకున్నవాడు తండ్రి కాడు. కానీ బాధ్యత గలవాడు తండ్రి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన తను సమకూరుస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమును ఉందా మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఇచ్చును కదా. ఇస్తాడా? సమకూరుస్తాడు కదా. ఇంకా మనం చూసుకున్నట్టే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తువు, కోయువు, గరిసెలలో కూర్చుకో, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మీకేం కావాలో ఆయనకు తెలుసు కదా, మీరు అడగక మునిపే మీ యొక్క ప్రతి అవసరతను తీర్చగలడు. అందుకే ఆయన తండ్రి. ఈ అవగాహన మనకుందా? మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆయన తండ్రిగా నేను నీతో ఉంటాను అని చెప్తున్నాడు. కానీ ఆయన్ని మనం తండ్రిగా అంగీకరించలేదు. నోటుతో చెప్తున్నాం, మన కార్యాల్లో కానీ ఆలోచనలో కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర మనం ఆ యొక్క స్వతంత్రతను, ఆ యొక్క స్వేచ్ఛను, ఆ యొక్క అనుబంధాన్ని, ఆ యొక్క అనుభూతిని మనం పొందుకోలేకపోతున్నాం. తండ్రిగా ఆయన్ని మనం అంగీకరించి ఆస్వాదించి మనం దానిలో ఆనందించలేకపోతున్నాం. అంతేకాదు ఆయన
ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశం నీలో నెరవేర్చే వరకు కూడా నిన్ను వదలడు. నా కొడుకు మంచి ఇంజనీర్ అవ్వాలని చిన్నప్పటి నుండి కలలు కన్ని ఆ కొడుక్కి మంచి చదువు చెప్పించి ప్రయోజకుడు చేసి పెద్దవాడిని అయ్యే వరకు కూడా బాధ్యత తండ్రి చూసుకుంటాడుగా. అప్పుడే మనం ఆనందిస్తాం. అంటే మన బాధ్యతని మనం ఏ ఉద్దేశంతో వాళ్ళని పెంచామో ఆ ఉద్దేశం నెరవేర్చేటట్టు మనం చేసే వరకు కూడా వాళ్ళు వదులుతామా? వదలమే. నువ్వు ఎంసెట్ రాయి, నువ్వు గేట్ రాయి, నువ్వు ఇంకో సెట్ రాయి, ఇంకో దగ్గర రాయి అని వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ మనం పంపిస్తున్నామా లేదా? అలాగే దేవుడు మనల్ని ఈ భూలోకం మీద ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చే వరకు కూడా ఆయన మనకి ప్రోత్సహిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అది చేరే వరకు కూడా మనకి సహాయకంగా ఉంటాడు. అందుకు ఆయన తండ్రి. ఆయన ఎందుకు తండ్రో తెలుసా? ఇప్పుడైనా మీరు చెప్పగలరా నా దేవుడు నా తండ్రి అని మీరు చెప్పగలరా ధైర్యంగా? తండ్రి అని చెప్పగలిగేవారు ఎవరు కూడా దేవుని సాధారణ రీతిలో చూడరు. అర్థమవుతున్నదా? మనకి ఆ అవగాహన కలగాలి. పిల్లాడు తండ్రి మీద ఎంత అంటే ఆధారపడి ఉంటాడో అంతగా మన దేవుని మీద ఉండగలిగినప్పుడే ఆ అనుబంధం, ఆ తండ్రి పిల్లల అనుబంధాన్ని మనం రుచి చూచగలుగుతాం. మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో? కష్టం వచ్చినా అవసరం వచ్చినా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పరిగెడుతున్నాం. కానీ ఎక్కడ పరిగెట్టాలి? మన తండ్రి దగ్గర పరిగెట్టి ఆయన్ని ముందడిగితే ఆయన నీకు ఎక్కడికి వెళ్ళాలో మార్గం చూపిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమీ లేకపోయిన తర్వాత ప్రభువా అన్ని ప్రయత్నాలు చేశాను, నువ్వే దిక్కని అప్పుడు వస్తాను. ఇదా మన తండ్రికి ఇవ్వాల్సింది. ఆయన ఏమంటున్నాడు? నేనున్నానుగా, మేహూనా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన దగ్గరికి వెళ్ళట్లే. కారణం ఆయన మనకు తండ్రి అనే అవగాహన మనలో లోపించి బట్టి. అంతేనా? ఏమైనా సందేహం ఉందా? అంతేకాదు, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. ఇక ఆయన తన ప్రణాళికలను నీ మేలుకే ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. నీ గురించి ప్రణాళికలు, నీ మేలు గురించి ఆయన రచిస్తూ ఉంటాడు. నేను చెప్పట్లేదు మాట. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మీ గురించి నాకు ప్రణాళికలు ఉన్నాయి, అవి మీ మేలుకే కానీ మీ నాశనానికి కాదు అని. దేవుడు మన యొక్క మేలు కొరకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. ఒక తండ్రి చేసే పనులన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనకి దగ్గరగా ఉండాలని చెప్పి ఆశపడుతున్న దేవుడు. ఎప్పుడు కూడా ఆయన మనకి దగ్గరగా ఉండాలని చెప్పి ఆశపడుతున్న దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 139వ కీర్తనలో 5-6 వచనాలు, అయ్యా నీ ఆత్మ నుండి నేను అదేనా 139వ కీర్తన 5-6 వచనంలో అదే ఉంది. ఇంకేమైనా ఉందా చూడండి ఒకసారి. 139వ కీర్తనలో అది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరం. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. అంటే ఆయన మనల్ని నీడవలే అంటి పెట్టుకొని ఉండే దేవుడు. ఈనాడు కూడా నిన్ను విడువడు ఎడబాయడు, నిన్ను కాపాడువాడు. ఎంత చక్కగా ఆయన ఈ అవగాహన లేకే మనం తండ్రికి చెల్లించవలసిన ఆ ప్రేమని, తండ్రి దగ్గర నుండి పొందుకోవాల్సిన ఆ ప్రేమని మనం పొందుకోలేకపోతున్నాం. ఈ అవగాహన కావాలి, ఈ అవగాహన తన పిల్లలు కలిగి ఉండాలి అని ఆయన ఎంతో మదన పడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఈ లోకంలో ఎవ్వరూ నేను ఖాతరు చెప్పైనా నీకు మంచి విలువనిస్తున్నవాడు. ఆయన నీకు విలువిస్తు, ఆయన దృష్టిలో నీవు విలువైన వాడివే.
నువ్వు ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాడు అవ్వచ్చు, ఈ లోకంలో జనులను తృణీకరించవచ్చు, నేను నిందించవచ్చు, కానీ ఆయన దృష్టిలో నీవు ఒక అమూల్యమైన సొత్తు. లూకా సువార్త 12వ అధ్యాయము 6-7 వచనంలో ఈ మాట రాయబడుతూ ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఈ మాట రాయబడుతూ ఉంటుంది. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్ఠుడివి, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు అక్కడ. ఆయన దృష్టిలో నువ్వు ఎవరివి? శ్రేష్ఠుడివి. అంతటి శ్రేష్ఠత్వాన్ని నీకు ఇచ్చాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు బోధిస్తాడు, నీకు నేర్పిస్తాడు. ఆయన నీకు బోధిస్తాడు, అలాగే నీకు నేర్పించేవాడు. తండ్రి ఈ పని కదా చేస్తాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలెను కదా. ఆయన మనకి బోధిస్తాడు, శిక్షణిస్తాడు, నేర్పుతాడు, నడిపిస్తాడు. ఇప్పుడు మనం ఆయన నా తండ్రి అని అవగాహన కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వచ్చిందా? నీ దేవుడు నీకేమై ఉన్నాడు? నీ దేవుడు నీకేమై ఉన్నాడు? గట్టిగా చెప్పండి, పక్క వాళ్ళు చెప్పండి. నా దేవుడు నాకు తండ్రి, నా దేవుడు నాకు తండ్రి, బాధ్యతగా చూసుకునే తండ్రి. ఇకపోతే ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవునా? నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నీవు ఇక మీదట బయలు అని పిలవక నా పురుషుడువు అని పిలుచుదువు అని అక్కడ చెబుతూ ఉన్నాడు. బయలు అన్న మాటకి అక్కడ ఒకటి పెట్టి కిందని నోట్లోని రాయబడుతూ ఉంటుంది. అదేమనంటే యజమానుడు అని చెప్పి నువ్వు పిలవు. ఇక మీద ఏమని పిలుస్తావు? పురుషుడవు, భర్త. హోషేయ గ్రంథంలోని దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఇక మీదట నీవు నన్ను యజమానుడు అని పిలువు. అంటే భర్త యజమానేగా. యజమానుడు అంటే తండ్రి, భర్త, స్నేహితుడు, ఈ కలిపే ఆయన యజమానుడు. అంతేనా? అంటే ఎంత గొప్ప దాన్ని విడదీర్చి ఆ యజమానత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టత వేరుగా కూడా ఆయన మనకు చూపిస్తున్నాడు. ఆయన మనకి భర్త అయి ఉన్నాడు. భర్త ఏం చేస్తాడు? భరిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, ప్రేమిస్తాడు. అవునా? భర్త ఏం చేస్తాడు? ఆడవాళ్ళు మీరు చెప్పండి, మేము చెప్పకూడదు. భర్తలు ఏం చేస్తారు? తాగొచ్చి కొడతారు అంటారా మీరు? ఇక్కడ మనందరికీ అనుభవం అది. మీ భర్తలు ఏం చేస్తారంటే ఫుల్ తాగొచ్చి కొడతారు. కానీ భర్త చేసే పని అది కాదు. భర్త ఏం చేస్తాడంటే నీ యొక్క సమస్తాన్ని భరిస్తాడు. పెళ్ళిలో వాగ్దానం చేస్తారు, గుర్తుందా? పెళ్లి వాగ్దానాలు పెళ్ళైన వాళ్ళు మర్చిపోయిరా? మగాళ్ళని అడిగారు అనుకోండి, ఏమంటే మీ పెళ్ళి వాగ్దానాలు గుర్తుంటే ఆ పేడకలని మాకు జ్ఞాపకం చేయకండి అంటారు. అవునా? అంతేనా? అదేంటి? పేడకలట. కానీ అక్కడ ఏమంటావు? వ్యాధి అందును, రోగమందును, బాధ అందును, కష్టమందును, నష్టమందును, లేమి అందును, సుఖమందును నేను నిన్ను భార్యగా భరిస్తాను అంటే అక్కడ స్వీకరిస్తాను అంటాడు. భరించాలి కదా దాని అర్థం. భరించేవాడు భర్త. ఇంకా ఏంటది? పోషించేవాడు. యజమానుడు శ్రమ చేసి డబ్బులు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చి భార్య బిడ్డల్ని పోషిస్తాడు. అవునా కాదు? ఇంటి యజమానుడు యజమానురాలకు ఏమవుతాడు?
అంతేనా? గట్టి చెప్పు, సిగ్గుపడతావు ఎందుకు? భర్త పోషించేవాడు, అంతేకాదు సంరక్షించేవాడు కూడా. ఏయ్ నేను ముందెళ్తాను, నువ్వు నా వెనకాల రా, నిన్ను ఎవడైనా నేను చూసుకుంటా, అవునా కాదా? మా ఆయనతో వెళ్తే నాకు హాయిగా ధీమా. పద్మకు బాగా తెలుసు ఆ విషయంలో, ఏది పట్టించుకోదు. ఏమనంటే ఆయన ఉన్నాడు. ఈవెన్ వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ కానీ రుమాలు కానీ ఎక్కడో అక్కడే వదిలేస్తుంది. అవన్నీ ఏరుకొని తెచ్చేవాడు నేనే మళ్ళీ. ఇక ప్రేమించేవాడు. ఈ లక్షణాలు భర్తవి. ఈ లక్షణాలు దేవుళ్ళలో ఉన్నాయి. ఆయన మనల్ని భరిస్తున్నాడు. మన పాపులమైనా, మన శత్రువులైనా, మనం బలహీనమైనా ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఏ లోటు లేకుండా పోషిస్తూ ఉన్నాడు. నీకు ఎలా తెలుసు అని అడుగుతారేమో. కీర్తనకారుడు అంటున్నాడు, సింహపు పిల్లలు దేవుని పిల్లలు. అదే చూసావా, భలే. కానీ దాని గురించి మనం కింద మీద పడిపోతాం. ఆయన అంటున్నాడు, నీకు కావాల్సిన ఇస్తా అన్నప్పుడు అమ్మో రేపు ఏం వంట చేయాలి, ఇవాళ ఏం వంట చేయాలి, రాత్రికి ఏం వంట చేయాలి, కూరలు లేవు, ఇవి లేవు, అవి లేవు. నిన్ను కావలసిన వచ్చి పోషించేవాడు. నీ ఆత్మీయ రకంగా, శారీరకంగా సమస్తంలో నిన్ను పోషించేవాడు నీ భర్త. నీ దేవుడు నిన్ను పోషించేవాడు. పోషిస్తున్నాడా లేదా? నిన్నెవరు పోషిస్తున్నారు? దిక్కులేని వాడికి అంటే పోషణతోటే కదా. ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు. ఆయన నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు. యుద్ధము సంరక్షణ అదేనా? నీకు విరోధముగా ఏ డాష్ ఏంటి? ఏ ఆయుధము అంటే ఆయన మనకి కవచం వలె. ఇందాక కీర్తనకారుడు 139 ఏమంటాడు? నీవు ముందును నా వెనుకను నీవు ఆవరించి ఉన్నావు. ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు మన బలహీనమని ఎరిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? భర్త భార్యని ప్రేమించే పద్ధతి ఏమంటే, క్రీస్తు సంఘమును ప్రేమించు రీతిగా ఏ ముడతైనను, మచ్చైనను, కళంకమైనను ఏది లేకుండా ఉండేటట్టు ఆయన జాగ్రత్తగా చూసుకొని ప్రేమిస్తున్నవాడు అని చెప్పబడుతుంది. ఆ రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు. భార్యలుగా మనం ఏం చేస్తున్నాం? నేనేమన్నాను? భార్యలుగా మనము అన్నాను. ఏంటంటే మీరు ఆడవాళ్ళేనా అని మీరు నన్ను అడగొచ్చు. ఎస్, దేవుని దృష్టిలో మనందరము ఆయనకి సిద్ధపరచబడినటువంటి వధువే. ఓ భార్యలారా, మీ భర్తలకి నెత్తికి కూర్చోండి అని బైబిల్ రాయబడిందా? ఏం రాయబడింది? గట్టిగా ఆ మాట గట్టిగా చెప్పండి. గట్టిగా ఏ బడి అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఇంతలా చెప్పానంటే అదొక్కడే మనలో లేదు. అంగన్వాడి కాదు, భార్యలు భర్తలకి లోబడితే భర్తల యొక్క ప్రేమని చవిచూస్తారు. విన్నారా? ఓ భార్యలారా, మీ భర్తలకి లోబడి ఉంటే మీ భర్తలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని ప్రేమిస్తారు. కానీ దేవుని బిడ్డలుగా ఆయన భర్తగా కలిగి ఉన్న మనం దేవునికి లోబడి ఉంటున్నామా? ఈరోజు నీకు నాకు ప్రశ్న. దేవునికి లోబడి ఉన్నామా?
దేవుడి ఆజ్ఞల్ని శిరసావహిస్తున్నామా? దేవుడి మాటని పాటిస్తున్నామా? ఆయన వేదన పడకపోతే ఇంకేం పడతాడు? ఆయన దుఃఖపడకపోతే ఏం పడతాడు? ఆలోచించి. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన నీకు భర్త అయి ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా ఆయన? 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉండనట్లు ఎక్కువ బలహీనమైన ఘటములను ఎరిగి ఈ లోకంలో ఉన్న భర్తలకి ఆయన చెప్తున్న మాటలవే. చెప్పేవాడు చేయక మానునా? చెప్పినవాడు చేయక మానునా? చెప్పండి. చేస్తాడు. అంటే ఆయన మనల్ని ఆ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. అంత ప్రేమ పొందుకున్న మనం దాని బదులు మనం ఏం చేయాలి? అంత ప్రేమ పొందుకున్న మనం బదులుగా ఏం చేయాలి? ఒకటి లోపడాలి, రెండోది ఏంటంటే ఆయనకి గౌరవం ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని గణపరచాలి. ఆయన్నే కోరుకోవాలి. ఎవరిని కోరుకోవాలి? ఆయననే కోరుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో తెలుసా? నీవు ఒకవేళ రాను ఉద్దేశించినట్లా తిరిగి నా యొద్దకే రావాలను. హోషే గ్రంథంలోని చాలా చక్కటి మంచి మాటలు ఉంటాయి. ప్రవక్త ఆయన చెప్తున్నాడు, నువ్వు వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటాడు. వ్యభిచారితో కూడా చెప్పంటాడు, మరలా తిరిగి నువ్వు తన్ని భారీగా స్వీకరించు అంటాడు. అంటే అక్కడ ఈ యొక్క లోకరీతమైనటువంటి వ్యభిచార సాదృశ్యాలను కాదు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఆ రీతిగా చెడిపోయి ఉన్నారు. ఆ చెడిపోయిన ప్రజల్ని నువ్వు చేరదీయు. వాళ్ళు చెడిపోయినప్పటికీ కూడా నీవే వారిని సంరక్షించు, నీ దగ్గరికి తీసుకో, మరలా తీసుకో అని చెప్పి ఆయన చెప్తున్న మాటలు మనకు కనబడుతూ ఉంటాయి హోషే గ్రంథంలో. అలాగా ఆయన మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఏం చేయాలి? ఎన్నుకోవాలి. నా ప్రియుడి కన్నా వేరే ఎవరు లేరు. పరమగీతాల్లో ఉంటుంది, ఉందా లేదా? నా ప్రియుడి కన్నా వేరు ప్రియుడు లేరు. ఎందుకు? నీ ప్రియుడి యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగినప్పుడు, ఓ శులమతి, నీ ప్రియుడి యొక్క గొప్పతనం ఏమిటి? ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000లలో ఆయన అతి కాంక్షణీయుడు. ధవలవర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. రత్నవర్ణుడు, త్యాగశీలుడు. 10,000లో ఆయన ఆకాంక్షణీయుడు. అంటే ఎన్ని వేల దేవతలు ఉన్నప్పుడు కూడా ఆయన మాత్రమే ఆయన ఆకర్షించేవాడు. దేవుడి గురించి చెప్తున్నది. నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏంటి అని అడిగినప్పుడు, అలాగే నీ ప్రియుని యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకున్నావా? నీ ప్రియుని యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకున్నావా? పరమగీతాలు చదువుతుంటే ఏమిటో అన్ని బూతులు రాసి ఉండేటనే అని అనుకుంటాం. కాదు, దేవుడు తన ప్రజలతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని అర్థం చేసుకోవడానికి రాసి పెట్టినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు. సాధారణ వ్యక్తి రాయలేదు, జ్ఞాని అయిన సొలొమోను రాసిన పాట. నీవు ఆయన్ని ఎంచుకోవాలి. యు మస్ట్ ప్రిఫర్ హిమ్, దట్స్ ఇట్. ఈ లోకంలో ఎవరిని కాదు, కానీ ఆయన నువ్వు ఎన్నుకోవాలి. కాబట్టి ఎందుకంటే ఆయన నీకు మంచి భర్త అయి ఉన్నాడు, ఆయన నీకు మంచి తండ్రి అయి ఉన్నాడు. యూ హ్యావ్ టు ప్రిఫర్ హిమ్. నాట్ ఓన్లీ ప్రిఫర్, ఆయనకి యూ హ్యావ్ టు ఎస్టీమ్ హిమ్. ఎస్టీమ్ అంటే ఆయనకి ఘనత చెల్లించాలి.
ఎవరికి ఘనత చెల్లించాలి? నీ భర్త అయిన దేవునికి, నీ తండ్రి అయిన నీ దేవునికి నీవు ఘనపరచాలి. మనం చేస్తున్నామా? ఆయన వధువుగా ఉన్న మనం ఆయనకి చెల్లించవలసినవి మనం చేస్తున్నామా? తండ్రిగా, భర్తగా. ఇక మూడోది ఉంది, చెప్పమంటారా? స్నేహితుడిగా. త్వరగా చెప్పేస్తే ఇంకేం లేదు. ఆయన స్నేహితుడు. ఎలా స్నేహితుడు? నిర్గమకాండం 33:11 చూసుకున్నప్పుడు తిరగయ్యద్దు. ఆయన మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఎదురెదురుగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? మంచి స్నేహితులు కదా, మనసు విప్పి మాట్లాడుకుంటారుగా. ఆయన ఆ రీతిగా ఆయన స్నేహితుడు. అబ్రాహాముని నా స్నేహితుడు అన్నాడు. ఆ స్నేహానికి ఎంత విలువిచ్చాడో మీకు తెలుసా? ఆదికాండము 18:17 చూసుకుంటే, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనపరచడానికి వెళ్తున్నప్పుడు అబ్రహాము ఉన్నటువంటి ఆ గుడారం మీదుగా వెళ్తూ అంటూ ఉన్నాడు, నా స్నేహితుడైన నా అబ్రహాముకు ఈ విషయాన్ని నేను తెలియచేయకుందునా. అంటే ఎంతటి ప్రాణాన్ని, అంటే ఎంతటి ప్రాముఖ్యతనిచ్చాడు స్నేహానికి. చూడండి, స్నేహానికి ప్రాణం పెట్టాడు. అక్కడ అబ్రహాము కోరిన కోరికల్ని దేవుడు నెరవేర్చాడా లేదా? అంటే నా స్నేహితుడు కోరాడు, అయ్యా అక్కడ 5 మంది ఉన్న ఆ సొదొమ గొమొర్రాని నువ్వు నాశనం పరుస్తూ ఉంటే 5 మంది కాదు, ఒక్కడున్నా నేను చేస్తానులే. బేరవంతా ఉంది, అవన్నీ చెప్పలే. అంటే తన స్నేహితుల కొరకు తను చేయాలని ఉద్దేశించిన ఆ కార్యాన్ని కూడా ఆయన విరమించుకున్నాడు. స్నేహానికి అంతటి విలువిచ్చాడు ఆయన. ఆయన నిజ స్నేహితుడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. యోహాను సువార్త 15:13 స్నేహం కొరకు ప్రాణం పెడతాడని చెప్పి రాయబడుతుంది అదే మాటలో. అంతేకాదు, అదే యోహాను సువార్త 13:15 ఇందాక 15:13 అన్నాను, ఇప్పుడు 13:15 మళ్ళీ వెనక్కి వస్తే ఆయన ఏమంటున్నట్టే, ఆయన మనకి ఒక మాదిరిగా చూపించాడు. ఆయన ఒక మాదిరి, మంచి స్నేహ బంధు అనే మాదిరిని ఆయన మనకి చూపించాడు. నిజ స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? సామెతల గ్రంథము 17:17 చూడండి. నిజ స్నేహితుడు ఏం చేస్తాడో సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడువుగా నిన్ను ప్రేమించును, దుర్దశలో అట్టివాడు నీకు నేను ఉన్నాను అనే అండగా నిలబడతాడు. ఎవడు? నిజమైన స్నేహితుడు. అలాగే 27:5-6-9 లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. ఆయన ఏం చేస్తాడట? ఆయన గద్దిస్తాడు. ఎందుకు? మనం మేలు కోరి. ఎందుకు అంటే ఆయన మనకి మంచి స్నేహితుడు కాబట్టి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును, చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరు. స్నేహితులతో మాట్లాడుతుంటే ఏమొస్తుంది? నూతన బలం. అంతేనా? నూతన బలం వస్తుంది. అందుకే వయసు మళ్ళిన వారికి సలహా ఏమిస్తారో తెలుసా? మీ యొక్క వయసుని, మీ యొక్క యావికేషన్సి మర్చిపోవడానికి మీ యొక్క స్నేహితులతోటి మీరు గడుపుతూ ఉండండి. మీరు చిన్ననాటి ఆ యొక్క జ్ఞాపకాలు తలపోసుకుంటున్నప్పుడు మీలో బాధలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారని చెప్పి లోకంలోని నానుడు ఉంది. స్నేహం అంటే, స్నేహం ఏం చేస్తుంటే మైమరిపిస్తుంది. నీ గురించి దేనికైనా సిద్ధపడుతుంది. దేవుడు నీకు స్నేహితుడై ఉన్నాడు. ఆ స్నేహబంధాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? దేవుడు తండ్రి అని, దేవుడు భర్త అని, దేవుడు స్నేహితుడు అనే అవగాహన నీకు ఉన్నట్లయితే
ఏమన్నాను? అవగాహన నీకు ఉన్నట్లయితే నువ్వు ఏనాడు కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఉండలేవు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ప్రవర్తనలో ఉంది, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది. నేను ఈ విషయం పంచుకునే ముందు దేవా, మా సంఘంలో దేవుని గురించి ప్రథమ స్థానం ఇవ్వకుండా వారి వారి పనులకి పరిగెడుతూ వారి ఆ యొక్క వాటిని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్దాంలే, చూద్దాంలే, పర్వాలేదులే అని దేవుణ్ణి పక్కన పెట్టేసి ఉన్న పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. ఇటువంటి వాళ్ళకి నేను ఏం చేయాలి? నేను ఎలా చెప్పాలి? ఏం చేస్తే, ఏ అవగాహన ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అని నేను దేవుని దగ్గర ప్రాధాయపడినప్పుడు ఆయన చూపించిన మాటలు ఇవి. ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన భర్త అయి ఉన్నాడు, ఆయన స్నేహితుడై ఉన్నాడు. ఈ అవగాహన వారికి కలిగితే వారి జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండడానికి వారు ఇష్టపెట్టుకోరు. ఆ అవగాహన కలిగించు, అవసరమైతే మరల ఆ విషయాలు చెప్పి వారికి అవగాహన కలిగించని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. కారణం ఏమిటో తెలుసా? మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం తీయండి. మలాకీ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నే మనల్ని ఇంతవరకు లాక్కొచ్చింది ఈరోజు. నేను నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత యజమానిదం, నేను యజమానులైతే నాకు భయపడవాడు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. మీరు నన్ను తండ్రిగా, భర్తగా, స్నేహితుడిగా తలలాడించి ఒప్పుకుంటున్నారు. కానీ తండ్రిగా ఇచ్చిన గౌరవం ఏది? భర్తగా ఇచ్చిన ప్రేమ ఏది? స్నేహితుడిగా చూపించే ఆదరణ ఏది? ఈరోజు అడుగుతున్నాడు దేవుడు. నువ్వు దేవుని పట్ల ఆ అవగాహన కలిగి ఉన్నావా? ఆ అవగాహన కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెనక పెట్టవు, దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు. ఈ లోకంలో అన్నీ పోనే, నాకు అనవసరం, నా దేవుడే నాకు చాలు అనే ఒక నిర్ణయం తీసుకొని ఒక అంటే దృక్పథం ఏర్పడుతుంది. ఆ దృక్పథం ఏర్పడాలి. అటువంటి దృక్పథం కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడికి 2వ స్థానాన్ని ఇస్తున్నాం. దేవుడికి 2వ స్థానాన్ని ఇస్తున్నాం. మనకి అవసరానికే దేవుడు, కష్టం వచ్చినప్పుడే దేవుడు. అది అవసరం తీరిపోయిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత మనం ఆయన్ని పక్కన పెట్టేసి మరలా మన యథేచ్ఛగా మన కార్యక్రమాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వటం లేదు. అందుకే అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుని బలీయమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే హబక్కూకు ఏమంటాడు? గొడ్లలో పశువులు లేకున్నను, పంట చేనులో పైరును రాకున్నను, అంజూరపు చెట్టు ఫలించకపోయినను, లేకపోయినను, అది ఆ ఆనందం నీలో ఉందా? అబ్బో నా పశువులు ఏమైపోతాయో, అబ్బో నా చేను ఏమైపోతుందో, అబ్బో ఈరోజు ముడుపులకు వెళ్ళకపోతే నా డబ్బులు ఏమైపోతాయో, అబ్బో ఇదేమైపోతుందో. ఇదే కదా మన దృక్పథం. ఇది ఉన్ననాళ్ళు, ఈ దృక్పథం కలిగి ఉన్ననాళ్ళు మనం వర్ధిల్లలేం, దేవుని ప్రేమని పరిపూర్ణంగా మనం ఆస్వాదించలేం. దేవుడు కోరుకుంటున్నాడు, ఈరోజు పిలుపునిస్తున్నాడు. రేపు ఈ సమయం రాకపోవచ్చు, దేవుడి సమయం రేపు ఇవ్వకపోవచ్చు, ఈరోజు ఉంటారు రేపు ఉండకపోవచ్చు. ఆయన అడుగుతున్నాడు, నేను తండ్రిని అయితే నాకు చెందవలసిన ఘనత ఏది? నేను యజమానుని అయితే నాకు రావాల్సింది ఏదే? ఇస్తున్నామా? ఇస్తామా? చూడండి ఒకసారి. ఇవేవి చేయకుండా మేము క్రైస్తవులమి, మీ దేవుని పిల్లలమి, మా దేవుడు మాకు స్వర్గాన్ని ఇచ్చేసాడు, మా దేవుడు ఇది ఇచ్చేసాడు, మా దేవుడు అదే చెప్పి అంటే ఎలా ఉంటుందో తెలుసా?
ఒక ఉదాహరణ చెప్తున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కొమ్మె వంటిది. వివేకము లేని సుందర స్త్రీ. మనం ఎంతగా క్రైస్తవత్వంలో అలంకరించుకొని ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వని బ్రతుకులు మనం ఉంటే అది ఎలా ఉంటుందంటే, పంది ముక్కుకి బంగారు కమ్మి పెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో మన జీవితాలు దేవుని దృష్టికి అంత అసహ్యకరంగా ఉంటాయి. ఇంతకన్నా ఆయన మనం మాట తినడానికి ఇంక వేరే మాట లేదు. ఆలోచన చేయండి. ఇంకా మనల్ని ప్రేమ చూపించే మాట ఇంకోటి చెప్తున్నాడు. అదే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు. మనం యోగ్యులుగా ఉంటే ఘనత ఎవరికి? మన భర్త అయినా ఆ దేవునికి. మనం సిగ్గుపరిస్తే ఆయన ఎముకలు కుళ్ళు అంటే బాధపడతాడు. కాబట్టి మనం ఆయన సిగ్గుపరుస్తున్నామా, ఘనపరుస్తున్నామా? మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆయన్ని సిగ్గుపరుస్తున్నామా, ఘనపరుస్తున్నామా? ఒక్కసారి మనకు మనమే మన బుర్ర మన మోకాల్లో పెట్టి ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు దీవించి మనల్ని నడిపించును గాక. మోకరించి పరీక్షించండి. ఒకసారి మోకరించి పరీక్షించండి. నీ స్థితి ఏమిటో, నీ స్థితి ఏమిటో ఒకసారి పరీక్షించుకో. దేవుని ఎదుట నమ్మకమైన దాసుడుగా ఉంటున్నావా?